ఇప్పుడు ఆ ట్రూ స్టోరీ అని అంటున్నారు కదా మీరు, అది ఆ ట్రూ స్టోరీ చుట్టూరా ఏం జరిగింది అసలు, దాని మీద ఏమైనా ఒక రీసెర్చ్ లాగా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా కానీ ఏమైనా చేయించుకున్నారా, లేదా ఊరికే కథ పాయింట్ రాసుకుంటే? అక్కడి నుంచి ఇన్స్పైర్ అయిందండి. ఇన్స్పైర్ అయిన తర్వాత చాలా చూడటం జరిగినాయండి. అంటే ఇప్పుడు ఒక్కొక్కరు అదే కదండి, ఒక్కొక్కరు వర్షన్ దాంట్లో చెప్తున్నాను, సోషల్ మీడియాలో చూస్తుంటానండి, దాని మీద చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒక్కొక్కరు వర్షన్, వాళ్ళు ఒక వర్షన్, ఒకతను ఒకటి చెప్తున్నాడు, ఇంకొక ఆవిడ ఇంకొక వర్షన్ చెప్తుంది. దీంట్లో ఏ వర్షన్ కరెక్ట్ అని తెలియదు మనకి. 10 మంది 10 వర్షన్లు చెప్తే మనం ఏది నమ్ముతామండి? ఏది నిజం అని నమ్ముతాం? ఏది నమ్మలేము, ఏది నమ్మలేము, దేన్ని కాదనలేము. అయి ఉండొచ్చు, ఇఫ్ అండ్ బట్ పాసిబిలిటీస్ ఉంటాయి కదండి. అవును, అలాగా ఇది డెఫినెట్గా అలాగే ఉంటుందండి. డెఫినెట్గా అంటే మా పర్సెప్షన్ నుంచి ఇది అయి ఉండొచ్చు అని మేము చెప్తున్నాం. అది మీరు చెప్తున్నారు, మీ పర్సెప్షన్. మా పర్సెప్షన్. ఓకే, అంటే అల్లరి నరేష్ ఆడుతూ పాడుతూ అల్లరి చిల్లరగా ఆకతాయిగా, కొన్ని చోట్ల గడుసుగా, కొన్ని చోట్ల గమ్మత్తుగా ఇన్ని సంవత్సరాలు సినిమాలు చేసిన తర్వాత నాంది అన్న దాంతో మీరు ఒక కొత్త జీవితానికి నటుడిగా నాంది పలికారు బేసిక్గా. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్లు చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? స్టిఫ్గా ఉంటుంది క్యారెక్టరు, చాలా సీరియస్గా, ఏదో మూడ్లో ఉంటుంది క్యారెక్టర్ అంతసేపు. కథ ఏది అడ్రస్. కామెడీ సినిమా చేసినప్పుడు కూడా మేము చాలా సీరియస్గా ఉంటే డైలాగులు చెప్పాలండి. అక్కడ పంచకు మనం నవ్వేయకూడదు కదా సార్. అవును, అంటే మేము చాలా సీరియస్గా సిన్సియర్గా ఉంటూ మేము చాలా అమాయకత్వంలో కూడా కొన్ని కామెడీస్ వర్కౌట్ అవుతుంది. అవును, బాగా ఏమీ తెలియకుండా అదేంటి అంటే చాలా అంటే అమాయకంగా ఫేస్ పెట్టారండి. అవును. సో సీరియస్ అన్న దాంట్లో కామెడీ సినిమాల్లో కూడా ఏంటంటారండి, కామెడీన్స్ కామెడీ చేయరండి. అంటే వాళ్ళు నవ్వుతూ వాళ్ళు చేయరండి, ఏం చేయరు. మనం చాలా సీరియస్గా చేస్తుంటాం, మనం చేసేది మీకు నవ్వు రావాలండి. ఎగ్జాక్ట్లీ, సిచ్యువేషన్ సీరియస్ గా ఉంటుంది, బట్ వీ కెన్ డ్రా ది కామెడీ ఫ్రమ్ దట్. అలాగా ఇప్పుడు కామెడీ సినిమా చూసినప్పుడు అలా అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చూసినప్పుడు ఇదేంట్రా ఎంత భయపడుతున్నాడు, ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు, ఏడు ఎంత వైల్డ్గా ఉన్నాడు ఏంటి అని అనిపిస్తుంటుందండి మీకు. సో డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ సార్ ఏదైనా మనం ఎప్పుడు ఒక పని చేస్తుంటే, మీ రోజు మీ వైఫ్ మీకు ఒక కూర వండి పెట్టింది అనుకోండి సార్, అదే కొన్ని సంవత్సరాలు వండితే డైలీ 4వ రోజు మీకు మొహమ్మద్ అంటారు కదండి, కొంచెం డిఫరెంట్గా ఏదైనా చేయమంటారు కదా. అలాగే మనకు కూడా ఏంటంటేనండి, ఇప్పుడు ఎక్కువ కామెడీ సినిమాలు చేస్తున్నాం కాబట్టి దాని తర్వాత నాకు అనిపించిందండి, నాంది తర్వాత నాకు అంటే మహర్షి తర్వాత అనిపించిందండి. అంటే అప్పటి వరకు చిన్న భయం ఉండేదండి, ఎందుకంటే చాలా సీరియస్ కథలు వచ్చిన ప్రొడ్యూసర్స్ చెప్పినా కూడా, సార్ ఇప్పుడు మీ మీద ఓన్లీ కామెడీ అయితేనే కొంటారు సార్, డిస్ట్రిబ్యూటర్స్ సీరియస్ సినిమాలు అయితే కొనరండి, మాకు చిన్న ప్రెషర్ ఉంటుంది కదా సార్. 100%. సో అంటే మన వెళ్ళి లేదండి సీరియస్గా ఉంటుందండి, అతను మళ్ళీ ఇన్వెస్ట్ చేయమని చెప్పలేమండి. సో నేను అదే అనుకున్నాను, మహర్షి తర్వాత నేను హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. అంటే అందరూ ఇది కాదనుకుంటున్నారు కాబట్టి ఫస్ట్ నన్ను నేను మార్చుకోవాలి, అంటే నన్ను నేను నమ్ముకోవాలి, దాని తర్వాత అప్పుడు వాళ్ళు నమ్ముతారు అని. ఒక 9 months బ్రేక్ తీసుకుని అప్పుడు నాకు వచ్చి మన విజయ్ కనకమండలి గారు కథ చెప్పారండి. ఆ సినిమాకి డైరెక్టర్ కొత్త, ప్రొడ్యూసర్ కొత్త. సో చిన్న బడ్జెట్, అంటే ఎలా చేస్తారో తెలియదు, కోవిడ్లో రిలీజ్ అయింది, 50% ఓపెనింగ్స్, అంటే 55% ఆక్యుపెన్సీ అండి, దాని నుంచి రాకూడదని అప్పుడు గవర్నమెంట్ రూల్ పెట్టింది. దాంట్లో నిలబడి హిట్ కొడతాం అన్నదప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ వచ్చిందండి. ఓకే, నేను కామెడీనే కాదు, సీరియస్ రోల్ చేసిన జనాలు చూస్తారు. సో మా డిస్ట్రిబ్యూటర్స్ కానివ్వండి, మా ప్రొడ్యూసర్స్ కానివ్వండి, అక్కడ నమ్మకం రావాలి కదా సార్, ఆ నమ్మకం క్రియేట్ చేసుకోవాలి మనం. కరెక్ట్. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే సార్, ఇది ఎప్పుడు చేయాల్సింది, అంటే నేను అతివృష్టి అనావృష్టి అంటారు చూసారా, చేస్తే ముందు చేస్తే నా కెరీర్ ముందు గమ్యం, మన ప్రాణము, నేను అన్నీ ఇప్పుడు నాకు ఇంకా అసలు యాక్టర్గా దేంట్లో సెటిల్ అవుతాడు అన్న అనుకోకుండా, కామెడీ అవుతాడా, హీరో అవుతాడా అన్న పాయింట్లో ఇట్ వాస్ టూ ఎర్లీ టు ఎక్స్పెరిమెంట్ ఫర్ మీ అండి. దాని తర్వాత గమ్యం శంభో చేసిన తర్వాత నేను షుడ్ హావ్ మేనేజ్డ్ అండి, అంటే అటు సీరియస్ సినిమాలు కామెడీ సినిమాలు మేనేజ్ చేసుకుంటూ వెళ్ళాల్సిందండి. ఎందుకు చేయలేదు మరి? అందుకు అదేనండి, మనకి వచ్చేటప్పుడు వరుస కామెడీ సినిమాలు ఆడుతూ ఉండి ప్రతి వాళ్ళు రావటం వచ్చినప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ అందరూ ఏమంటే మీరు కామెడీ తప్ప ఇంకేం వద్దు, కామెడీ చేయండి. సో మన చుట్టుపక్కల చెప్పే వాళ్ళన్నీ చెప్తుంటే కామెడీ తప్ప నువ్వు దేనికి వద్దు, నువ్వు ఎక్స్పెరిమెంట్ వద్దు, సీరియస్గా ప్రయత్నాలు చేయొద్దు, ఓన్లీ కామెడీగా చేయండి, నీ కామెడీ అయితే ఇష్టపడుతున్నారు జనాలు, నీ కామెడీ చూడటానికి వస్తున్నారు జనాలని. సో ఇట్ వాజ్ లైక్ ఓకే, అదే ఉంటుంది అని నాకు తెలియకుండా నా చుట్టూ నేనే బాక్స్ వేసేసుకున్నాను, పంజరం కట్టేసుకున్నాను. ఆ పంజరాన్ని నుంచి నేను బయటకు రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. మహర్షి బయటకు వచ్చిందండి, ఆ పంజరం నుంచి బయటకు వదిలేస్తున్నాను. ఇప్పుడు అదేనండి, ఇదివరకు కూడా ఏంటంటేనండి, అసలు యాక్టర్గా అన్ని చేయాలనుకుంటాం. చాలా మంది వచ్చి మీ కామెడీ సినిమా బాగుంటాయి సార్, మీ కామెడీ బాగుంటుంది అంటారు, కానీ మీరు కామెడీ సినిమాలో బాగా యాక్ట్ చేసామని చెప్పరు. ఎప్పుడండి లాస్ట్ టైం ఎప్పుడండి ఒక నటుడికి కామెడీ హీరోకి ఎప్పుడంటే అవార్డు వచ్చింది చెప్పండి? మనకి ఎందుకో తెలియకుండా కామెడీ అంటే కామెడీ అంటే ఏదో బి గ్రేడ్ ఫిల్మ్ అలాగా చిన్నప్పుడు
అలాగే ఉండేదండి మేకింగ్. ఐ థింక్ నవ్వు ఇప్పుడు కొంచెం మారిందండి, ఎందుకంటే కామెడీకి మళ్ళీ ఇంపార్టెన్స్ పెరిగిందండి ఈ మధ్యకాలంలో. బాగా పెరిగింది. మొన్న సినిమాలు కానివ్వండి, సంక్రాంతికి వస్తున్నాను, అవును. అది చూస్తే నాకు అర్థమైందండి ఫ్యామిలీస్ ఆర్ సో ఈగర్ అండి. అండ్ దాని తర్వాత నేను కూడా అంటే నేను కథలు వింటున్నాను సార్, అంటే ప్రతి 10 సంవత్సరాలకి మారిపోతుంది సార్. ఇదివరకు లాగా ఇప్పుడు ప్రాసల మీద రైటింగ్ రాసిన, కౌంటర్ టు కౌంటర్ డైలాగులు రాసిన, స్పూఫులు చేసిన చూడలేదండి. ఎందుకంటే మనం స్పూఫులు మనకంటే ముందు వాళ్ళు పెట్టేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టేస్తున్నారు. మార్నింగ్ ఒకటి మనం ఒకటి కంటెంట్ రిలీజ్ చేస్తుంటే మధ్యాహ్నానికి నా దాని మీద స్పూఫ్లు వేసేస్తున్నారండి. అలా ఉన్నారు. సో ఈ టైంలో మనం ఆర్గానిక్గా ఉండాలండి. కొన్ని అంటే డబుల్ మీనింగ్ లేకుండా చాలా ఫ్యామిలీస్కి ఎస్పెషల్లీ కామెడీ మిస్ అవుతున్నారండి. అందుకనే నేను పట్టుబట్టి ఈ మధ్యకాలంలో చాలా మందికి ఏంటంటే నరేష్ ఇంకా కామెడీ సినిమాలు చేయడానికి ఒక అపోహలో కూడా వెళ్ళిపోయారండి. సో అది కాదండి, నేను కామెడీ కథలు వింటున్నాను, బట్ నాకు ఎక్సైట్ అవ్వట్లేదు. ఇప్పుడు 12 రైల్వే కాలనీ తర్వాత ఆల్కహాల్ ఉందండి, ఆల్కహాల్ తర్వాత 2 సినిమాలు కామెడీ సినిమాలు అండి. మళ్ళీ మీరు పాత నరేషన్, వింటేజ్ నరేషన్ చూస్తారు. అంటే నాకు కూడా ఉంది కదండి, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నేను కొంచెం సీరియస్ సినిమాలు చేస్తాను. ఇప్పుడు మళ్ళీ నాకు అసలు యాక్టర్గా మళ్ళీ ఐ జస్ట్ వాంటెడ్ టు డూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. అది మహేష్ బాబు కూడా ఎక్కడో అన్నట్టు నేను చదివాను, ఇది మహర్షి తర్వాత స్టిఫ్ క్యారెక్టర్లు అయిపోతున్నాయి, ఈజీగా డైలాగులు చెప్పుకునేవి. ఇప్పుడు సర్లేర్ని కవర్ సినిమాలో ఆ ట్రైన్ ఎపిసోడ్స్ అన్ని కూడా మహేష్ ఈజ్ అట్ హిస్ బెస్ట్, ఈజ్ చాలా ఈజీగా చేసి, అది మీకు బాగా రిలీఫ్. ఒక 2 సినిమాలు సిరీస్ సినిమాలు చేసిన ఒక్కటి ఎంటర్టైనింగ్ చేస్తే మీకు ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుందేమో. లేదండి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆడియన్స్ టువర్డ్స్ కామెడీ ఫిల్మ్స్ తగ్గినాయండి. దాని తర్వాత మళ్ళీ కోవిడ్ రావటం, కోవిడ్ తర్వాత అన్ని సీరియస్ సినిమాలు అయిపోవటం, రక్తపాతాలు, ఏ సినిమాలు చూస్తున్నా బ్లడ్ షెడ్స్, భారీ ఫైట్లు, లార్జర్ దెన్ లైఫ్లు చూసేసిన తర్వాత అండి ఇప్పుడు ఆడియన్స్కి ఏంటంటే ఆర్గానిక్గా కామెడీ. అంటే ఇప్పుడు ఒక లవ్ స్టోరీ సినిమా తీసాం అనుకోండి సార్, మీరు మీ ఫ్రెండ్ మన జనరల్గా చెప్తుంది ఏంటంటే ఒక కాలేజ్ కుర్రోళ్ళు అనుకోండి, కాలేజ్ ఎగ్గొట్టి వచ్చి సినిమాకి చూస్తారు. బట్ ఇలాంటి సినిమా ఇప్పుడు కామెడీ సినిమా వస్తుంటారండి 4 టికెట్లు అండి ఫ్యామిలీ వస్తాయి. అవును. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.